సరైన ఫ్రూట్ ఇవ్వలేదు అనుకుందాం, నాతో మంచి మంచి వాళ్ళు ఉంటారు, బట్ డోంట్ వరీ. ఓకే, దేవుడు కూడా ఇస్కరియోతు యోధాను పక్కన పెట్టుకుని తిరిగాడు, అదంతే, వరీ అవ్వద్దు. కొన్ని థింగ్స్ కోసం ఉన్నాయి, దేవుడు పర్పస్ కోసం. కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసావు, దేవుడు ఆత్మకు ఇఫ్ దే ఫెయిల్ బాగుండదు. అర్థం ఉందా? నువ్వు ఇచ్చిన దానికి వాళ్ళు సక్సీడ్ అయ్యారా, దాన్ని బట్టి వాళ్ళని దీవిస్తాడు. ఓకే, నీ కూలోడు నువ్వు పనికి పెట్టుకున్నాడు, నీకు సరిగ్గా పని చేసి పెడితేనే వాడి ఇంట్లో బాగా తినేది. మీకు అర్థమవుతుందా? ఇలా పెట్టాడు దేవుడు దీవెనని. ఓకే, అంతేగాని వర్షం పడలేదు, ఇస్సాకు వర్షం ఇచ్చాడా? నీ స్టేట్ అంతే. కరువులో కూడా భూమి అర్థం చేసుకుందాము, నేను ఫలం ఇవ్వకపోతే నిన్ను శపిస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుంది? ఇది మీకు ఇప్పుడు అర్థం కదండి. రోమిలకు రాసిన పత్రిక 8, భూమి కూడా క్షయదిన దాస్యత నుంచి విడిపింపబడి దేవుడు కుమారులు పొందబోతున్న స్వాస్థ్యం పొందుతుందని నిరీక్షణ కలదే ఆనందపడుతుంది అన్నాడు. ఓకే, డోంట్ గో ఆఫ్టర్ బ్లెస్సింగ్స్. ప్రభు నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వచ్చు, నాకు మగ పిల్లోడినే ఇవ్వు, ఆపే. అర్థమవుతుందా? యు ఆర్ ఎ బ్లెస్సింగ్. దేవుడు నీకు చెడు అనేది